అసలు ఇంకెంత చెప్తే నువ్వు మారతావు? లేదా ఇంకెప్పటికి ఇలాగే ఉంటావా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. లైఫ్‌లో నువ్వు ఒక ప్రయారిటీ ఎవరికైనా ఇస్తున్నావంటే, నీవు ఇస్తున్న ప్రయారిటీ ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ పొజిషన్‌కి ఆ సో కాల్డ్ పర్సన్ వర్తా కాదా అనేది చూసుకోనివ్వు. అంతేగాని తను నీకు నచ్చిందంటే నువ్వు తనని అంత ఫాస్ట్‌గా మీ మమ్మీతో నువ్వెలా పోల్చేస్తావు నాకిప్పటికి అర్థం కాదు. సరే నీకంత కేరింగ్ చూపిస్తే, నీ పక్కనున్న నీ ఫ్రెండే, నీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ ఎల్‌కేజీ నుంచి నీతో గుద్దా గుద్దా ఉన్న ఫ్రెండే నీకంత కేర్ చేస్తే నువ్వెప్పుడన్నా ఆడికి మీ నాన్న పొజిషన్ ఇచ్చావా? లేదు గదా! "నువ్వు మా నాన్న లాంటోడు" అని అన్నావా? లేదు గదా! కానీ అమ్మాయిలకు మాత్రం "నువ్వు నాకు మా అమ్మతో సమానం. మా అమ్మ ఎలా ఉంటదో నువ్వు నన్ను అలాగే కేర్ తీసుకుంటావు" అని చెప్పి నువ్వెలా అనగలుగుతావు? నాకర్థం కావట్లే. నువ్వు అనడంలో తప్పు లేదు. కానీ ఇంత ప్రయారిటీ నువ్విచ్చిన తర్వాత లాస్ట్‌కి తను నిన్ను వదిలేసి ఎళ్ళిపోద్ది చూసావా? పోనీ అప్పుడు నువ్వు అంత ఫాస్ట్‌గా రికవర్ అయిపోతావంటే లేదే. తినడం మానేస్తావు, చదవడం మానేస్తావు, ఏ పని చేయబుద్దెయ్యదు. సూసైడల్ థాట్స్ దానికి తోడు. ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే, ఎవరికన్నా సరే మనం ప్రయారిటీ ఇస్తున్నప్పుడు, అది ఫ్రెండ్స్ కన్నా సరే, ఫ్యామిలీ కన్నా సరే, ఎవరికన్నా పేరెంట్స్‌ని పక్కన పెట్టేసి, ఎవరికైనా ఇస్తున్నప్పుడు థింక్ ట్వైస్ ఆళ్ళొక పొజిషన్ ఇచ్చేటప్పుడు. ఎందుకంటే, ఆ ఒక్క ప్రయారిటీ అనే పొజిషన్ కదిలిందా, మన లైఫ్ కొలాప్స్ అయిపోద్ది. మనకి ఏ థాట్స్ రన్ అవ్వదు. అందుకే నేనేం చెప్తున్నానంటే, కుదిరితే ఒంటరిగా ఉండిపో. లేదా ఇద్దరు, ముగ్గురు అన్నట్టుగానే ఉంచుకో. అంతేగాని నువ్వు ప్రయారిటీస్ అనేది సరిసమానంగా కాకుండా ఎలా పడితే అలాగా నీకు గడిగడికి మారుతూ ఉంటే మాత్రం డిస్టర్బ్ అయ్యేది నువ్వే. ఇది అర్థం చేసుకున్న రోజు నీకు అర్థమవుతది. లైఫ్ అనేది నువ్వెంత వేస్ట్ చేసావో, అసలెంత డిజాస్టర్‌గా అయ్యింది అని నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే. కాస్త ఆలోచించు. నీ గురించే చెప్తున్నా.